షర్మిలను బేస్ చేసుకుని జగన్ చేసిన కామెంట్స్ మీద షర్మిలకు భావోద్వేగానికి గురయ్యారండి. నాకు రాజకీయ కాంక్ష లేదు, ఉంటే నేను ఎప్పుడో వైసీపీలోనే పదవి పొందేదాన్ని అనే అంశాలను బేస్ చేసుకుని. అవన్నీ కాదు కానీ ఇంట్లో వ్యవహారం రోడ్డు మీదకి వచ్చి రచ్చ జరుగుతుంది. రచ్చ అంటే జనరల్గా మన దగ్గర ఏంటంటే గ్రామాల్లో బాగా కొంచెం ఇదైతే తిట్టుకుని ఉంటారు బయటకు వచ్చి. ఇక్కడ అలా కాదు, మైకులు పెట్టి రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందు నుంచొని చక్కగా ఎవరి స్థాయిలో వారు మైక్ తీసుకొని తిట్టుకుంటున్నారు. తిట్టుకోవటం కూడా మీరు మమ్మల్ని చంపాలనుకున్నారు, లేదా మీరు మా వాళ్ళని చంపారు, లేదా మేము చంపలేదు, మీరే చంపుకున్నారని ఇట్లా. అసలు నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఎట్లా జరగలే, దేశ చరిత్రలో కూడా ఎట్లాంటిది లేదు. కానీ అందరూ మళ్ళీ చాలా వైట్ కాలర్గా, చాలా అసలు అదేదో గొప్ప సంస్కారవంతమైనటువంటి మాటలు, గొప్ప సమాజానికి హితవు చేసేటువంటి వ్యక్తుల్లాగా మళ్ళీ మాట్లాడుతున్నారు. చూస్తున్నాం కదా. వైఎస్ఆర్ లెగసీని కించపరిచిన, వైఎస్ఆర్ లెగసీ అని పక్కన పెట్టండి, రాజశేఖర రెడ్డి గారి లెగసీ. రాజశేఖర రెడ్డి గారు ఒక 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయనతోనే అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. దాదాపు ఈ 70 సంవత్సరాలు ఎంతమంది ముఖ్యమంత్రులుగా చేశారు? ఎవరు చేయలేదు, చేశారు. కాకపోతే ఏంటంటే అక్కడ ఆయన చేసినటువంటి దాంట్లో ఆయన పెట్టినటువంటి 2-3 స్కీమ్స్ హిట్ అయినాయి. ఆ పేరు పెట్టుకొని చాలామంది ఆ రాజకీయాన్ని నడపాలనేటువంటి ప్రయత్నంలో ముందుకు వచ్చారు. సరే, అది ఇక్కడ ఏంటంటే వాటికంటే కూడా జగన్ షర్మిల మధ్య జరుగుతున్నటువంటి ఈ రాజకీయ యుద్ధంలో వైఎస్ వివేకా కేసు హత్య 1, ఆస్తి గొడవలు 2, 3 ఎవరు వారసత్వంతో ఎవరిని వెన్నుపోటు పొడిచారు అనేటువంటి దాని మీద జరుగుతుంది. దీనికి సంబంధించి అసలు ఇవాళ సునీత అయితే నన్ను షర్మిలను నరికేస్తావని అడిగింది. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. పులివెందుల్లో సింగిల్ ప్లేయర్గా ఉండాలనే వివేకానంద రెడ్డిని హత్య చేశారు. అంటే ఇంకా ఏమైనా హత్యలు చేయడానికి ప్లాన్ ఉందా ఆమెకి? నేనైతే నా వీలునామా రాసిస్తున్నాను నా పిల్లలకి, తెగించుకొని వచ్చాను. భారతి గారు నన్ను నరికేస్తారా, షర్మిలమ్మని నరికేస్తారా నాకు తెలియదు. సింగిల్ ప్లేయర్గా ఉండాలంటే అదొకటే పాసిబిలిటీ. అగైన్ ఈ హత్య జరిగింది ఆ ఒక్క కారణం గురించి. సింగిల్ ప్లేయర్ ఉండాలా అవినాష్ అని చెప్పి వివేకానంద రెడ్డి అవినాష్కి ఎప్పుడైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు, వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి మాట్లాడగలిగే సత్తా ఉంది అన్న భయంతో ఈ హత్య జరిగింది. మళ్ళీ అదే మాట అంటున్నారంటే ఇంకొక ప్లాన్ ఉన్నట్లుగానే ఉంది. నాకు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, మా ఆయనకు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, మేము ఆ ప్రొటెక్షన్ తీసుకోవాల్సిందే. నాకైతే లోకల్ పోలీస్ దగ్గర నుంచి అయితే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. నా మూమెంట్స్ అన్ని వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు ఇన్ఫామ్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వద్దు అన్నా కానీ లేదు పెట్టుకోవాలి అని చెప్పారు. వాళ్ళకి ఏదైనా ఇంటెలిజెన్స్ ఉంటే మాకు చెప్పండి అంటే దానికైతే ఆన్సర్ చెప్పట్లేదు. ఓన్లీ థింగ్ ఇస్ మీరు సెక్యూరిటీ అయితే పెట్టుకోండి అని అయితే చెప్పారు. అమ్మా, నేను పాలిటిక్స్ లోకి రావాలి అన్న కోరిక నాకు కాదు, కానీ మిగతా అందరికి చాలా మందికి ఉంది. ఈ పాప పాలిటిక్స్ లో షైన్ అవుతుంది, ఈ పాప నీకు బలం అవుతుంది, ఈ పాప పార్టీకి మంచిది అవుతుంది అన్న ఒపీనియన్ జగన్మోహన్ రెడ్డి గారికి వందల సంఖ్యలో చేస్తుంటారు. అమ్మ కూడా చేసింది. అమ్మకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపీని చేస్తాను అని మాట ఇచ్చారు. తర్వాత అమ్మ అడుగుతూ వచ్చింది తప్ప ఎంపీని చెయ్యి అని నేను ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నాకు ఈ పదవి ఇమ్మనని గాని, నాకు ఈ పోస్ట్ ఇ అని గాని నేను ఒక్క రోజు కూడా నా నోరు తెరిచి అడిగిన పాపాన పోలేదు. ఎందుకంటే నాకు తెలుసు ఆయనకి ఇష్టం లేదు అని. ఏదైనా అన్నకి ఇష్టం లేదులే, అన్న వదిలేద్దాంలే, అన్న అడిగాడు చేద్దాంలే, అన్న కోసంలే, అన్న అని పిచ్చి పట్టిన దాని మాదిరి నేను చేశాను. దానికి ఈరోజు అనుభవిస్తున్నా. అమ్మ చెప్పినప్పుడు కాదండి, అమ్మకి మాట ఇచ్చింది ఆయనే. అదే కదా ఆవిడ అడిగేది. మాట ఇచ్చావు కదా నిలబెట్టుకో అని ఆవిడ అడుగుతుంది. చంద్రబాబును గెలిపించడం కోసం, మన ఓట్లను చీల్చడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రంగప్రవేశం చేసింది అని అంటే చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి. ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి తెలంగాణ. ఒకవైపున పట్టపగలు బీజేపీతో కాపురం చేస్తాడు, రాత్రిపూట కాంగ్రెస్తో కాపురం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయి అని చెప్పి. నాన్నగారు బ్రతికున్నప్పుడు నాన్నగారు ఎవరితో అయితే విభేదించాడో, నాన్నగారు ఎవరితో అయితే యుద్ధం చేశాడో, ఇవాళ వైఎస్ఆర్ వారసులను చెప్పుకుంటున్న వాళ్ళు
అదే చంద్రబాబుతోనూ ఈరోజు చెత్తా పట్టాలు వేసుకొని ఈరోజు వాళ్ళను గెలిపించడం కోసం మన ఓట్లను విడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇంతకన్నా హేయమైన రాజకీయాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఉంటాయా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.